మీరు కనుక మంత్లీ 1 lakh శాలరీ స్లాబ్ కింద వస్తే ఈ విధంగా స్మార్ట్ ఎలొకేషన్ చేసుకోండి. 50-20-20-10 రూల్ అంటే 50% నీడ్స్, 20% ఇన్వెస్ట్మెంట్, 20% ఎమర్జెన్సీ ఫండ్, 10% వాంట్స్. 50% నీడ్స్ అంటే మనం జీవించేదానికి అవసరమైన ఖర్చులు, అంటే దీంట్లో హౌస్ రెంట్ 20,000, గ్రాసరీస్ 10,000, యూటిలిటీ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్ లాంటివి, ఇంటర్నెట్ బిల్స్ ఇవి 5,000, ట్రాన్స్పోర్టేషన్ 5,000, హెల్త్ అండ్ మెడిసిన్స్ 4,000, ఇంకా రిమైనింగ్ ఖర్చుల కోసం 6,000. ఇక్కడ టోటల్ 50,000 కవర్ అయింది. 20% ఇన్వెస్ట్మెంట్, ఎందుకంటే సేవ్ చేయడానికి, వెల్త్ క్రియేట్ చేయడానికి. ఇది రిటైర్మెంట్ ఫండ్ కోసం, మీ పిల్లల పై చదువుల కోసం. ఎస్ఐపి ప్రతి నెల 12,000, టర్మ్ ఇన్సూరెన్స్ 4,000, హెల్త్ ఇన్సూరెన్స్ 4,000 పర్ మంత్ ప్రీమియం. ఇది టోటల్ 20,000 అయింది. 20% ఎమర్జెన్సీ ఫండ్, ఇది సేఫ్టీ ప్రొటెక్షన్ కోసం. ఎవరిని అప్పడకుండా ఏదైనా అన్సర్టన్ ఈవెంట్ జరిగితే క్యాష్ లిక్విడిటీ చాలా ముఖ్యం. అందుకోసం ఇది. ఒక్క హాస్పిటల్ బిల్ దూరంలో ఉన్నారు, మీ ఇన్వెస్ట్మెంట్ అండ్ సేవింగ్స్ మొత్తం డిసపియర్ అయిపోవడానికి. అందుకోసం ప్రతి నెల 20,000 రికరింగ్ డిపాజిట్ లేదా లిక్విడ్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఎఫ్డి కన్నా ఎక్కువ రిటర్న్ ఇస్తుంది. మీ శాలరీలో రిమైనింగ్ 10% లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్ కోసం, అంటే ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళి తినడానికి 4,000, షాపింగ్కి 3,000, చారిటీ ఆర్ గిఫ్ట్స్కి 2,000, హాబీస్కి 1,000. ఇక టోటల్ 10,000 కంప్లీట్ అయింది. మీరు ఈ విధంగా బడ్జెట్ ప్లాన్ చేసుకున్నట్టయితే మీ క్యాష్ అవుట్ఫ్లో, మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి ఎట్లా స్పెండ్ అవుతుందో ట్రాక్ చేసుకోవచ్చు. కామెంట్లో మీ శాలరీ ఎంతో కామెంట్ చేయండి. మీ శాలరీ బట్టి బడ్జెటింగ్ ఎలా చేయాలో ఒక వీడియో చేస్తాను.